అందులో ఏమేం పూర్తయినాయి, ఏమి ఎందుకు పూర్తి కాలేదనే నివేదిక తయారు చేసి ఇచ్చాడు లోకేష్ అన్నది. లోకేష్ ఇది బాబు గారు చేశారు అని కదా వీళ్ళు రాసి. నేను చెప్పేది అదే, లోకేష్ ఇట్లా చేశాడని వీళ్ళు చెప్తా, జ్యోతి రాసింది ఆ పైత్యం. అదే అవును. మరి అక్కడ లోకేష్ భోజనాలు పెడుతున్నప్పుడు చంద్రబాబు గారు అది ఎందుకు చెప్తారు? అదే కదా, భార్య పిల్లలు ఎదురుకుండా మీ నాన్న సరిగ్గా పనిచేయలేదు, మీ ఆయన సరిగ్గా పనిచేయలేదని చెప్తాడా? గత ఏడాది నవంబర్ లో ఏం చేశారు, గత ఏడాది సెప్టెంబర్ లో ఏం చేశారు, ఆ రిపోర్ట్లు అన్ని కూడా జ్యోతి పైత్యం లాగా కనిపించింది. అది అంటే వీళ్ళకి ఇదేదో చెప్పుంటారు, ఇట్లాగా నివేదిక ఇచ్చారని దాన్ని వీళ్ళు ఊహించేసి ఉంటారు. ఇట్లా చంద్రబాబు గారిని హీరోని చేసి వీళ్ళని విలన్ చేస్తూ రాస్తాడు కదా, అట్లా రాసినట్టున్నారు. అంటే రిపోర్ట్లు అయితే తెప్పించి బాబు గారి దగ్గర వచ్చేసింది కదా రిపోర్ట్, మొన్ననే రిలీజ్ చేశారు కదా. ఏ ఎమ్మెల్యేకి ఏ గ్రేడ్ ఎవరికి, బి గ్రేడ్ ఎవరికి, సి గ్రేడ్ ఎవరికి ఇచ్చారు కదా, మొన్ననే ఇచ్చేశారు కదా. ఇంకా ఈ మీటింగ్ లో ఎందుకు? దాన్ని బేస్ చేసుకుని ఏదో కదలినట్టున్నాడు, అంత మించేం లేదు. ఈ విషయంలో కాస్త ఈనాడును విశ్వసించవచ్చు మనం. లోకేష్ అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడు, ఇది కూర్చోబెట్టి ఎదురుకుండా అవమానించడాన్ని ఎంకరేజ్ చేయడు. అదే కదా సార్. ఇంకొకటి కూడా, అంటే ఇది పార్టీలో సంస్థాగతంగా ముందుకెళ్ళడానికో లేదంటే ఇంకొక విషయం అనుకుంటే, ఎన్నికలకు కూడా ఎప్పటి నుంచి అన్న ప్రిపరేషన్ మొదలవుతుందా టీడీపీలో? అది ఫస్ట్ ఎలక్షన్ వచ్చిన మరుసటి రోజు నుంచినే జరుగుతుంది కదా, 15 ఏళ్ళు అని. ఇంకో కొత్త ఉంది దాంట్లో. అవన్నీ వీళ్ళు ఊరికినే రాయడం అలా.